ఓం శాంతి. 18/7/20. మధురమైన పిల్లలు, మీరు డబల్ అహింసకులు, ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతం అనుసారం మీ దైవీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. మీరు డబల్ అహింసకులు, ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతం అనుసారం దైవీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. ఇంకా ప్రశ్న, మీ ఆత్మిక సేవాధారి పిల్లలు అందరికీ ఏ విషయంలో బాబా అంటున్నారు, వాళ్ళకి ఏ విషయంలో తెలివి తెప్పిస్తారు? అందరికీ మీరు ఏమని తెలివి తెప్పిస్తారా, లేకపోతే వాళ్ళకి ఉత్సాహం తెప్పిస్తారంటే, ఇప్పుడు ఇది మహాభారత యుద్ధం యొక్క సమయము. అందరికీ కూడా మీరు చైతన్యం చేస్తారు. ఏమని? ఇప్పుడు ఇది మహాభారత యుద్ధం యొక్క సమయము. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. వినాశనం తర్వాత జయ జయకారాలు ఉంటాయి. మీరు పరస్పరం కలిసి, అందరూ కలిసి సలహా తీసుకోండి, మీలో మీరే మాట్లాడుకోండి. వినాశనానికి ముందే అందరికీ ఎలాగ బాబా యొక్క పరిచయం ఇవ్వాలి అని ఆలోచించండి. అందరూ కూర్చుని పాట, నువ్వు నిద్రపోయి రాత్రంతా పోగొట్టుకున్నావు. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, ఉన్నతోన్నతుడు భగవంతుడు, తర్వాత ఆయన్ని ఉన్నతోన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని అనండి. ఎందుకంటే మీరందరూ సైన్యం కదా. మీ సైన్యానికి అందరికీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? బాబా, భగవంతుడు. మీ సుప్రీం కమాండర్ ఎవరు? అది కూడా మీకు తెలుసు. 2 సేనలు ఉన్నాయి. ఒకటి దేహదారీ సైన్యం, మీరేమో ఆత్మిక సైన్యం. వాళ్ళు హద్దుగల సైనికులు, మీరు బేహద్ సైనికులు. మీలో కూడా కమాండర్స్ ఉన్నారు, జనరల్స్ ఉన్నారు, లెఫ్టినెంట్లు ఉన్నారు. పిల్లలకి తెలుసు, మేము శ్రీమతం అనుసారం మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. యుద్ధం అన్న విషయం ఇక్కడ లేదు. మనం విశ్వం మొత్తం మీద మళ్ళీ మన దైవీ రాజధానిని మొత్తం విశ్వంలోనే స్థాపన చేస్తున్నాం. శ్రీమతం అనుసారమే స్థాపన చేసుకుంటున్నాం. కల్పకల్పం మా పాత్రను మేము వేస్తూనే ఉంటాం. ఇవన్నీ బేహద్ విషయాలు. ఆ యుద్ధాల్లో ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. ఉన్నతోన్నతుడు ఎవరు అంటే భగవంతుడు, తండ్రి. ఆయన్నే జాదుగర్ అంటారు, రత్నాగర్ అంటారు, జ్ఞానసాగరుడు అంటారు. బాబా యొక్క మహిమ అపరం అపారం. మీకు బుద్ధిలో ఎప్పుడూ కూడా 2 తండ్రులని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఒక్క బాబానే జ్ఞాపకం పెట్టుకోండి. బాబా అంటారు, మీ బుద్ధిలో మనకి తెలిసి 2 తండ్రులు ఉన్నారని, కానీ మన బుద్ధిలో ఎప్పుడు ఎవరు జ్ఞాపకం ఉండాలి? ఒకే బాబావే జ్ఞాపకం ఉండాలి. అదే మాయం అర్పించేస్తూ ఉంటుంది. మీరు డబల్ అహింసక ఆత్మిక సైనికులు. మీకు ఇదే ఆలోచన ఉండాలి, మేము మా రాజ్యాన్ని ఎలా స్థాపన చేసుకోవాలి. అయితే డ్రామా తప్పకుండా చేయిస్తుంది. పురుషార్థం అయితే చేయాలి కదా. భలే డ్రామా చేయిస్తుందని కూర్చోలేం కదా. పురుషార్థం అయితే తప్పకుండా చెయ్యాలి. ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉంటారో వాళ్ళల్లో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళు ఏదైనా ప్లాన్ తయారు చేస్తారు. ఎలాగైనా అందరికి ఎలా తెలియచేయాలి. మాయతో యుద్ధం అంతిమ వరకు మీకు నడుస్తూనే ఉంటుంది. మాయ యుద్ధం ఉండదని అనుకోకండి, ఆగిపోదు. అంతిమ వరకు నడుస్తూనే ఉంటుంది. ఇది కూడా తెలుసు, మహాభారత యుద్ధం తప్పకుండా జరుగుతుంది. లేకపోతే ఈ పాత ప్రపంచం ఎలా వినాశనం అవుతుంది? బాబా మనకి శ్రీమతం ఇస్తున్నారు. మన పిల్లలు మళ్ళీ బాబా అంటున్నారు, పిల్లలు మీ రాజ్య భాగ్యాన్ని మీరు తిరిగి మనమే మన రాజ్య భాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం. కాబట్టి ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది. తర్వాత భారతదేశంలో జయ జయకారాలు ఉంటాయి. దీనికోసమే మీరు నిమిత్తం అయి ఉన్నారు. కాబట్టి పరస్పరం మీలో మీరు కలుసుకుంటూ ఉండండి. ఎలా మనం సర్వీస్ చెయ్యాలి అని అందరికీ బాబా సందేశం చెప్పాలి.
ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది అన్న విషయం అందరికీ తెలియచేయాలి. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్త ఇల్లు తయారు చేస్తున్నారు అనుకోండి, పిల్లలు ఖుషి అయిపోతూ ఉంటారు. అయితే అదే హద్దుగల విషయం. ఇక్కడ మనది బేహద్దు విషయం. కొత్త ప్రపంచాన్ని సతయుగం అని, పాత ప్రపంచాన్ని కలియుగం అంటారు. ఇప్పుడు పాత ప్రపంచము మనకి తెలుసు కదా, ఇది పాత ప్రపంచం అని. బాబా ఎప్పుడు ఎలా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అన్నది మీకు తెలియాలి కదా. అయితే మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారమే మీలో కూడా తెలుసు. చాలా బాబా అంటున్నారు, ఇంత గొప్ప తండ్రి, తర్వాత నెంబర్ వార్ మహారథీలు, గుర్రపు సవారీలు, కాల్బలం సైనికులు ఉంటారు కదా, కమాండరు, కెప్టెన్, ఇవన్నీ ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. పిల్లలు మీరందరూ కలిసి ఏదైనా ప్లాన్ తీయండి, చేయండి, ప్లాన్ చేయండి. అందరికీ బాబా పరిచయం ఎలా ఇవ్వాలి? ఇది ఆత్మిక సేవ. మనం మన సోదరీలందరినీ చైతన్యపరచాలి. బాబా కొత్త ప్రపంచం స్థాపన చేయడానికి వచ్చారు అని, పాత ప్రపంచం వినాశనం చూస్తే మన ముందుందని. అదే మహాభారత యుద్ధం ఇది. మనుషులు ఇది అర్థమే చేసుకోవటం లేదు. ఇది మహాభారత యుద్ధం తర్వాత ఏమవుతుంది అన్నది కూడా ఈ మనుషులకు అర్థం కావటం లేదు. మీకైతే అనిపిస్తుంది కదా, మేము ఇప్పుడు సంగమ యుగంలో పురుషోత్తములుగా మారుతున్నాము. మీరు అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు బాబా వచ్చారు మనందరినీ పురుషోత్తములుగా చేయడం కోసం. ఇందులో యుద్ధం అన్న విషయం లేదు. బాబా అంటే పిల్లలు, పతిత ప్రపంచంలో ఇక్కడ ఒక్కళ్ళు కూడా పావనులు లేరు. ఇంకా పావన ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా పతితులు ఉండరు. ఇంత చిన్న విషయం కూడా ఎవరికి అర్థం కావటం లేదు. పిల్లలు ఈ చిత్రాలన్నిటి యొక్క సారం చెప్పడం జరుగుతుంది. భక్తి మార్గంలో జపాలు, తపాలు, దానాలు, పుణ్యాలు ఏవైతే చేస్తూ ఉంటారో అందులో మహా అయితే అల్పకాల సుఖం ప్రాప్తిస్తుంది. చాలా అల్పం. కానీ ఎప్పుడైతే ఎవరైనా ఇక్కడికి వచ్చి అర్థం చేసుకుంటే కదా వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలన్నీ కూర్చుంటాయి. అది బాబా అంటారు, ఇది భక్తి యొక్క రాజ్యం అయిపోయింది. జ్ఞానం కొంచెం కూడా ఎవరిలోనూ లేదు. ఎలాగైతే పతిత ప్రపంచంలో బాబా అంటున్నారు పావనలు ఒక్కళ్ళు ఉండరు, అలాగే ఈ జ్ఞానం కూడా బాబా అంటున్నారు ఒక్కనికి తప్ప ఎవ్వరిలోనూ లేదు. వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ భక్తి మార్గం. మెట్లు దిగిపోవలసిందే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. ఇందులో కూడా నెంబర్ వారీ సైన్యం, ముఖ్యమైన ఎవరైతే కమాండర్లు, కెప్టెన్లు, జనరల్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరస్పరం, అలాంటి వాళ్ళందరూ పరస్పరం కూర్చుని ప్లాన్ తయారు చేయాలి. ఇప్పుడు బాబా సందేశం అందరికీ ఎలా ఇవ్వాలి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. మెసెంజరు, పైగంబరు, గురువు ఒక్కళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరిది భక్తి మార్గం. మీరు మాత్రమే సంగమ యుగీలు. ఈ లక్ష్మీనారాయణలో లక్ష్యం ఇది, యాక్యురేట్గా మన లక్ష్యం అది. భక్తి మార్గంలో సత్యనారాయణ కథ, తిజరీ కథ, మర కథ, ఈ కథ, ఆ కథ, బోల్డ్ కథలు చెప్తారు. ఇప్పుడు బాబా మీకైతే సత్యమైన సత్యనారాయణ కథ చెప్తున్నారు. భక్తి మార్గంలో అవన్నీ జరిగిపోయిన విషయాలు. ఎవరైతే వచ్చి వెళ్ళారో ఆ తర్వాత వాళ్ళ మందిరాలు అందరివి తయారైపోతూ ఉంటాయి. ఎలాగైతే శివబాబా ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నారా, తర్వాత భక్తి మార్గంలో ఏం చేస్తారు? మళ్ళీ ఆయన జ్ఞాపకార్థంగా కోవెల మందిరం కట్టేసి పూజ చేస్తారు. సతయుగంలో శివుడికి కానీ, లక్ష్మీనారాయణలకు కానీ ఏ ఫోటోలు అక్కడ ఉండవు, చిత్రాలు తయారు చేయరు. జ్ఞానం పూర్తిగా వేరు, భక్తి వేరు, జ్ఞానం వేరు. ఇది మీకే తెలుసు. బాబా అంటారు చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి.
పిల్లలు ఇప్పుడు మీకు ఎంత ఖుషి ఉంది, కొత్త ప్రపంచం స్థాపన అవుతున్నది. సుఖధామ యొక్క సుఖధామ యొక్క స్థాపనార్థం బాబా మళ్ళీ మాకు తిరిగి డైరెక్షన్ ఇస్తున్నారు. అందులో కూడా నెంబర్ 1 డైరెక్షన్ ఇస్తారు. అన్నిటికన్నా నెంబర్ 1 సలహా అనండి, లేక డైరెక్షన్ ఏది? పావనంగా మారండి. అందరూ ఇక్కడ పతితులే. కాబట్టి ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉంటారో వాళ్ళు పరస్పరం కలిసి ప్లాన్ తయారు చేయాలి. సర్వీస్ని ఎలా పెంచాలి, పేదవాళ్ళకి ఎలాగ సందేశం ఇవ్వాలి. బాబా కల్పం ముందులాగా వచ్చారు అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ మీ తండ్రి అయిన నన్నే స్మృతి చెయ్యండి, రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. అందరూ తెలుసుకుంటారు తప్పకుండా. ఎవరైతే దేవీ దేవతా ధర్మస్థులు కారో వాళ్ళకైతే అర్థమే కాదు. వినాశకాలే ఈశ్వరుడి మీద విపరీత బుద్ధి. పిల్లలు మీకైతే తెలుసు, మాకు నాదుడు దొరికాడు, ఆయన మనకి తండ్రి దొరికాడు. అందుకే మీరు వికారాల్లోకి వెళ్ళకండి. ఎవరితో దెబ్బలాడుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు అలాంటివి చేయకండి. మీ బ్రాహ్మణ ధర్మమే చాలా ఉన్నతమైంది. శూద్ర ధర్మస్థుల వాళ్ళు, మీరు బ్రాహ్మణ ధర్మస్థులు. మీరు శిఖరం మీద ఉన్నారు. పిలక అంటే శిఖరం మీద ఉన్నారంటే ఎత్తైన ఉన్నతమైన స్థానం మీది. పైన పిలక ఎక్కడుంటుంది? అంతకన్నా పైన ఉంటుంది. కాబట్టి దానికన్నా పైన ఉన్నతుడు నిరాకార భగవంతుడు. ఈ కళ్ళతో చూడలేకపోవడం కారణంగా విరాట రూపంలో బ్రాహ్మణులు కానీ శివబాబాని కానీ చూపించలేదు. ఊరికే అంటారు దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాబట్టి ఎవరైతే దేవతలు అవుతారో వాళ్ళే తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ క్షత్రియులు అవుతారు, వైశ్యులు అవుతారు, శూద్రులు అవుతారు. విరాట రూపం యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు, కరెక్ట్ చిత్రాలు తయారు చేయాలి. శివబాబాని కూడా చూపించారు, బ్రాహ్మణులు కూడా చూపించాలి. శివబాబాని చూపించాలి, బ్రాహ్మణుల్ని చూపించాలి. మీకు ఇప్పుడు అందరికీ సందేశం ఇవ్వాలి. ఏమని? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ మీ తండ్రి అయిన ఒకే పరమాత్మనే స్మృతి చెయ్యండి. మీ పని సందేశం ఇవ్వడం. ఎలాగైతే బాబా యొక్క మహిమ అపారము, అలాగే భారతదేశానికి మహిమ కూడా అపారమైంది. ఇది కూడా 7 రోజులు ఎవరైనా వింటేనే ఎవరి బుద్ధిలో ఏమైనా కూర్చుంటుంది. అంటారు కదా, టైం లేదు. అరే అర్థకల్పం పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రాక్టికల్లో ఆయన వచ్చున్నారు. ఎవరినైతే అర్థకల్పం నుంచి భగవంతుడా భగవంతుడా అని పిలిచారో ఆయన ఇప్పుడు నిజంగా వచ్చున్నాడు. బాబాకి అంతిమంలోనే రావాల్సి వస్తుంది. ఇది కూడా బ్రాహ్మణులకే తెలుసు. అది కూడా నెంబర్ 1 పురుషార్థానుసారమే తెలుసు. చదువు మొదలు పెట్టేము అంటే నిశ్చయమైంది. ప్రియుడు వచ్చాడు. ఎవరినైతే మనం పిలుస్తూ ఉండేవాళ్ళమో తప్పకుండా ఎవరి శరీరంలోకి వస్తారు కదా. ఎందుకంటే ఆయనకంటూ తనకంటూ శరీరమే లేదు. బాబా అంటారు, నేను ఈయనలోకి ప్రవేశం అవుతాను. పిల్లలు మీకు సృష్టి చక్రం గురించి, రచయిత గురించి, ఆయన రచన గురించి మొత్తం జ్ఞానం అనండి లేక నాలెడ్జ్ చెప్తాను. వేరే వాళ్ళు ఎవరికి తెలీదు. ఇది చదువు చాలా ఈజీ చేసి చెప్తాను. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేస్తున్నాను. కల్పకల్పం మీలాగా పవిత్రులు సుఖీలు ఎవ్వరూ ఉండరు. పిల్లలు ఈ సమయంలో అందరికీ మీరు జ్ఞానదానం చేస్తారు. బాబా మీకు జ్ఞాన రత్నాలు ఇస్తారు. మీరు వేరే వాళ్ళకి ఇస్తారు. భారతదేశాన్ని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ తన మన ధనాలతో శ్రీమతం అనుసారం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఎంత ఉన్నతమైన కార్యం. బాబా అంటారు, మీరు గుప్త సైనికులు, ఎవ్వరికీ తెలీదు.
మీకు తెలుసు, మేము విశ్వ చక్రాధిపత్యాన్ని తీసుకుంటున్నాం. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతున్నాం. ఇప్పుడు బాబా అంటారు, నిరంతరం స్మృతి చెయ్యండి. కృష్ణుడు, బాబా అంటారు, కృష్ణుడు ఇలా అనలేడు కదా, ఆయన రాజకుమారుడుగా ఉండేవాడు. మీరు ప్రిన్స్ అవుతున్నారు. సత్యత్రేత యుగాల్లో పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. అపవిత్ర రాజులు పవిత్ర రాజులైన రాజారాణి లక్ష్మీనారాయణలకు పూజ చేస్తారు కదా. పవిత్ర ప్రవృత్తి మార్గం వాళ్ళు రాజ్యం నడిపిస్తారు. మళ్ళీ వాళ్ళ రాజ్యం నడిచేది మళ్ళీ ఉంటుంది. బాబా అంటారు, పవిత్రమైన ప్రవృత్తి మార్గం వాళ్ళ రాజ్యం నడుస్తుంది, మళ్ళీ వాళ్ళే అపవిత్ర మార్గంలోకి వచ్చేస్తారు. అంతా సగం సగం, రాత్రి పగలు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే సగం సగం కాదు కదా. లక్షల సంవత్సరాలైతే మళ్ళీ హిందువులు ఏదైతే వాళ్ళది వాస్తవంలో చెప్పాలి అంటే వాళ్ళది దేవతా ధర్మం. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి, లెక్క లేనంత ఉండాలి. ఇప్పుడు లెక్క పెట్టగలుగుతున్నారా? ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, మళ్ళీ ఇలాగే ఉంటుంది. మృత్యు చూస్తే ఎదురుగుండా ఉంది. ఇది అదే మహాభారీ భారత యుద్ధం. ఒకటి పరస్పరం మీరందరూ కలిసి సర్వీస్ కోసం ఏదైనా ప్లాన్ తయారు చేయాలి కదా. సర్వీస్ చేస్తున్నారు, కొత్త కొత్త చిత్రాలు తయారవుతున్నాయి, ప్రదర్శనలు చేస్తున్నారు, మంచిదే. ఇంకా ఏం చేయాలి? మంచి ఆత్మీక మ్యూజియం తయారు చేయండి. స్వయం చూసి వెళ్తారు, వేరే వాళ్ళు కూడా పంపుతూ ఉంటారు. పేదవాళ్లే కానివ్వండి, షావుకారులే కానివ్వండి, ధర్మం కోసం వాళ్ళ సంపాదనలో కొంత తీసి పెడుతూ ఉంటారు. షావుకారులు కాస్త ఎక్కువ తీస్తారు. అలాగే ఇక్కడ కూడా అంతే. ₹1 21 జన్మల కోసం జమ చేసుకోవాలి. బాబా అంటారు, కొంతమంది షావుకారులు ఎక్కువ తీస్తారు. ఇందులో కూడా అంతే. కొంతమంది 1000 తీస్తే, కొంతమంది 1000 తీస్తారు, కొంతమంది తక్కువ. కొంతమంది ₹2 పంపుతారు. అంటారు, ఈ ₹1తో మా ఇంటికి కూడా వెయ్యండి అంటారు. అంటే ₹1 21 జన్మల కోసం జమ చేసుకుంటారు. ఇది గుప్తం. పేదవాళ్ళ ₹1, షావుకారుల 1000 సమానమే. పేదవాళ్ళ దగ్గర కొంచెం ఉంది, అందుకు వాళ్ళు ఏం చేయగలరు? లెక్కే కదా. వ్యాపారస్తులు ధర్మం కోసం పక్కకు తీసుకొస్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? బాబాకి సహయోగం ఇవ్వాలి. బాబా మళ్ళీ రిటర్న్లో మీకు 21 జన్మల కోసం ఇస్తారు. బాబా వచ్చి పేదవాళ్ళకి సహయోగం ఇస్తారు. ఇప్పుడు ప్రపంచం కొత్తది కాదు. ఇదంతా, ఈ ప్రపంచం ఇంక ఉండదు, ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా తెలుసు, స్థాపన తప్పకుండా అవుతుంది. కల్పం ముందులాగే స్థాపన తప్పకుండా అవుతుంది. నిరాకార బాబా అంటున్నారు, పిల్లలు దేహం యొక్క అన్ని ధర్మాల్ని త్యాగం చేయండి, ఒక్క బాబాని స్మృతి చెయ్యండి. ఈ బ్రహ్మ కూడా రచనే. బ్రహ్మ ఎవరి పిల్లవాడు? ఎవరు ఈయన్ని రచించారు? బ్రహ్మ విష్ణు శంకరుల్ని ఎలా రచించారు? కాబట్టి అది ఎవరికీ తెలియదు ఎవరు రచయిత అని. బాబా వచ్చి సత్యమైన విషయాలన్నీ మనకు అర్థం చేయిస్తారు. బ్రహ్మ కూడా తప్పకుండా మన సృష్టిలోనే ఉంటారు. బ్రహ్మ వంశావళి అని మహిమ ఉంది. భగవంతుడు మన సృష్టిని ఎలా రచించారు ఇది ఎవరికీ తెలియదు. బ్రహ్మ ఇక్కడే ఉండాలి. బాబా అంటారు, ఈయనలో నేను ప్రవేశమయ్యాను. శివబాబా అంటారు, నేను ఈయనలోకి ప్రవేశమయ్యాను. ఈయన ఎన్నో జన్మల అంతిమ జన్మలో ఉన్నాడు. ఈయన పూర్తిగా 84 జన్మలు తీసుకున్నాడు. బ్రహ్మ అంటే ఈయన రచయిత కాదు. రచయిత అంటే నిరాకార శివబాబా ఒక్కరే. ఆత్మలు కూడా నిరాకారమే, అనాది. ఆత్మల్ని ఎవరు రచించలేదు. మరి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు?
బాబా అంటే నేను ఈయనలోకి ప్రవేశించి ఈయన పేరు మార్చాను, బ్రాహ్మణుల పేరు మార్చాను. మీరు రాజ ఋషులు స్టార్టింగ్లో సన్యాసం చేసి, బాబా అంటున్నారు మొదట్లో ఇంతకుముందు సన్యాసం చేస్తే ఏం చేసేవాళ్ళు, వాళ్ళతో ఉన్నవాళ్ళు పేరు మార్చేస్తూ ఉండేవారు. తర్వాత మాయ తినేస్తూ ఉంటుంది. బాబా పిల్లలందరిలో మొదట్లో బాబా కూడా పేర్లు మార్చేశారు. తర్వాత చూస్తే మాయ తినేస్తుంది. అందుకే ఇంకా నా పేర్లు పెట్టడం బాబా మానేశారు. ఈనాటి ప్రపంచంలో ప్రతి విషయంలోనూ మోసం ఎక్కువ ఉంటుంది. పాలల్లోనూ మోసమే. మంచి సత్యమైన వస్తువు ఒక్కటి దొరకదు. భగవంతుడి గురించి కూడా మోసమే. స్వయమే భగవంతుడు అని చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో. మీలో కూడా నెంబర్ 1 పురుషార్థానుసారమే ఉన్నారు. బాబాకి తెలిసి ఎవరు ఎలా చదువుకుంటున్నారో, ఎలా చదివిస్తున్నారు, ఏం పదవి పొందుతారు. నిశ్చయం ఉంది కదా, మేము బాబా ద్వారా ఈ సృష్టి యొక్క, బాబా అంటే ఈ విశ్వానికి మేము రాజా అవుతాం, ప్రిన్స్ అవుతాం. మరి అలాంటి పురుషార్థం చేసి చూపించి అవుతామని అనేస్తే అయిపోం కదా. అలాంటి పురుషార్థం చేసి చూపించాలి కదా. మేము అలాంటి కిరీటదారులైన ప్రిన్స్ అవుతాము. మళ్ళీ 84 జన్మల చక్రం తిరిగి మళ్ళీ ఇలా అవుతాం. బాబా అంటారు ఇది నరకం, ఇందులో ఏం లేదు. మళ్ళీ బాబా వచ్చి బండారా నింపి మన కాలకంటకాలన్నీ దూరం చేస్తున్నారు. మీరందరినీ అడగండి, ఇక్కడ బండారా నిండుగా చేసుకోవడానికే కదా వచ్చారు. మీ బండారాన్ని నింపుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు. అమర్పురిలో కాలుడు రాడు. బాబా వచ్చేదే బండారా నింపి కాలకంటకాలన్నీ దూరం చేయడం కోసం. అది అమర్లోకం, ఇది మృత్యులోకం. ఇలాంటి స్వీట్ విషయాలు, చక్కటి విషయాలు స్వీట్గా వినిపించాలి, వినాలి, వినిపించాలి. పనికిరాని విషయాలు చెప్పకండి కూర్చుని అందరికీ. ఫాల్తూ పనికిరానివి ఎవ్వరికి వినిపించకండి. ఇలాంటి మంచి మంచి మాటలు ఎవరికైనా వినండి, మీరు వేరే వాళ్ళకు కూడా వినిపించండి. అచ్చా మీటే सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం ఒకటి, బాబా విశ్వానికి యజమానిగా మారే చదివించడానికి వచ్చారు. అందుకే ఎప్పుడు ఇలా అనకండి మాకు టైం లేదా అనకండి. బాబా విశ్వానికి యజమానిగా మారే చదివించడానికి వచ్చినప్పుడు మాకు టైం లేదు అని ఎప్పుడు అనకండి. శ్రీమతం అనుసారం తనువు మనసు ధనంతో భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవ చేయండి. 2, పరస్పరం చాలా స్వీట్ జ్ఞానం యొక్క విషయాలే, చక్కటి జ్ఞానం యొక్క విషయాలే వినండి. వేరే వాళ్ళకు కూడా అవే వినిపించండి. బాబా యొక్క డైరెక్షన్ ఏంటంటే సదా స్మృతి జ్ఞాపకం పెట్టుకోండి. చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి. వరదానం పురుషార్థము. ఇంకా మేము పురుషార్థులమే కదా. ఈ సూక్ష్మ బద్ధకాన్ని పురుషార్థం ఇంకా అప్పుడే అయిపోతామా, ఇంకా పురుషార్థం చేస్తున్నాం కదా, ఈ పురుషార్థం అన్న సూక్ష్మ బద్ధకాన్ని త్యాగం చేసేవాళ్ళు ఆల్ రౌండర్లు అలర్ట్ కండి. పురుషార్థం అన్నది అలసటకి బద్ధకానికి గుర్తు. మేము పురుషార్థం చేస్తున్నాము, ప్రయత్నంలో ఉన్నాము. ఈ ప్రయత్నం అంటే ఇది అలసటకి బద్ధకానికి గుర్తు.
ఈ బద్ధకం ఉండేవాళ్ళు తొందరగా అలసిపోతారు. ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవాళ్ళు అలసిపోకుండా ఉంటారు. ఎవరైతే పురుషార్థంలో నిరుత్సాహంగా నిస్పృహగా ఉంటారో వాళ్ళకే బద్ధకం వస్తుంది. వాళ్ళు అనుకుంటారు, ఏం చేయాలి, ఇంత చేయగలమా, అమ్మో ఇంత ఎక్కువైతే చేయలేము, అంత ధైర్యం లేదు, అలా నడవగలమా, చేస్తున్నాం కదా, ఏదో పురుషార్థం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ సూక్ష్మ బద్ధకానికి బద్ధకం అన్నది నామమాత్రంగా గుర్తుగా కూడా ఉండడం కోసం, దీనికోసం సదా అలర్ట్గా ఉండండి, రెడీగా ఉండండి, ఆల్రౌండర్ అవ్వండి. ఏదో ఒకటి చేస్తూ ఉండండి, ఆల్రౌండర్ అవ్వండి. స్లోగను సమయం యొక్క మహత్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని సర్వప్రాప్తుల ఖాతాన్ని ఫుల్గా జమ చేసుకోండి. ఎందుకంటే టైం చూస్తే దగ్గరకు వచ్చింది, సమయం దగ్గరకు వచ్చింది, దీని విలువ ఏమిటో తెలుసుకోండి. సర్వప్రాప్తుల ఖాతాన్ని ఫుల్గా జమ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.